గత 10 ఏళ్లలో ఆఫీసుల చుట్టూ తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు పబ్లిక్. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిందంటున్నారు. పథకాల అర్హుల ఎంపిక అయినా సమస్యల పరిష్కారం అయినా అంతా ప్రజల ముందే నిర్వహిస్తోంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోసం అధికారులు చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. కాళ్లరిగేలా తిరిగి అలసిపోయి ఓపిక నశించిపోయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి వాటికి చెక్ పెట్టింది. ప్రజలకు అందిస్తున్న పథకాలతో పాటు సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకే వెళ్తున్నారు. అక్కడే వారి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలు చూపుతున్నారు. గత 10 ఏళ్ల పాటు ప్రజలు పడ్డ ఇబ్బందులను గమనించిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలాంటి వాటికి చెక్ పెడుతూ వస్తోంది. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సంబంధిత అధికారులు ప్రజల వద్దకే వచ్చి సమస్యలను గుర్తించేలా చర్యలు చేపట్టింది. గత సర్కార్ తీసుకొచ్చిన ధరణితో కొత్త సమస్యలు ఏర్పడి చాలా మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. ధరణిలో జరిగిన తప్పిదాల పరిష్కారం కోసం కలెక్టరేట్లో కుప్పలు దరఖాస్తులు పెరిగిపోయాయి. వాటిని పరిష్కరించాలంటూ మండల కార్యాలయాల చుట్టూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ జనం కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాలేదు. కొన్ని సందర్భాల్లో ఆవేదనకు గురైన రైతన్నలు సంబంధిత అధికారులతో గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఎంఆర్ఓలపై దాడులకు దిగారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు ధరణి ప్లేస్ లో భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యలు తెలుసుకునేందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికే వెళ్తున్నారు. జిల్లాల వారీగా కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించిన సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భూభారతి చట్టంలో మార్పులు చేర్పులు, ఇప్పుడున్న భూ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలా అన్ని ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకుంటున్నారు. భూభారతిలో భాగంగా 4 జిల్లాల్లో 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అధికార యంత్రాంగం, మంత్రులు అక్కడికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మే నుంచి మరో 28 జిల్లాల్లో జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసుకుని సమస్యలను అడిగి తెలుసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అధికారులు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికల్లోనూ రాజకీయ ప్రమేయం లేకుండా ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి నిజమైన అర్హులను ఎంపిక చేస్తున్నారు. ప్రజల సమస్యలు ఏమున్నా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి పరిష్కార మార్గాలు చూపుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు తమ దగ్గరికి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.